మనం ఉగాది అని చేసుకుంటూ ఉంటాం. ఈ ఉగాది అనేటువంటిది మనకు నామాంతరంగా ప్రాచీన కాలంలో యుగాది అనేటువంటిది కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఉగాది అంటే నక్షత్రముల యొక్క గమనం. ఏమిటయ్యా అంటే మనకు జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా అశ్విని మొదలుకొని 27 నక్షత్రములు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించి ఆ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితములను ఇచ్చేటువంటిది, అశుభ ఫలితములు తెలిపేటువంటిది మనకు ఈ పంచాంగం. ఈ యొక్క ఉగాదిలో విశిష్టత ఏమిటయ్యా అంటే మనం పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగము అంటే అర్థం ఏమిటయ్యా అంటే 5 అంగములు కలిగినటువంటిది పంచాంగం. మనం ఇవాల్టి రోజు ఈ తిథి అని మనం స్మరించిన, ఈ నక్షత్రము అని స్మరించిన, ఈ యొక్క వారము అని స్మరించిన, మనం ఏదైనా పని చేయాల్సినప్పుడు యోగ కరణములను గురించి చూసి మనం పనిచేసుకున్నా కూడా ఆ శుభ ఫలితాలంతా కలుగుతాయి. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి వల్ల మనకు శ్రియం అంటే లక్ష్మి వస్తుందట, లక్ష్మీకరంగా ఉంటుందట. తర్వాత వారం, వారాత్ ఆయుష్యవర్ధనం. వారం గురించి మనం గనక చెప్పుకున్నట్లయితే ఆయుస్సు అభివృద్ధి అవుతుందట. నక్షత్రాత్ హరతే పాపం. ఈరోజు ఈ నక్షత్రము అని గనక మనం చెప్పుకున్నట్లయితే పాపం పోతుందట. యోగాత్ రోగ నివారణం. ఫలాని యోగం అని గనక మనం చెప్పుకున్నట్లయితే మనం ఆ యోగంలో ఏ పని చేసినా కూడా రోగ నివారణ అవుతుందట. కరణాత్ కార్యసిద్ధించ. కరణము అంటే మనం ఏదైనా శుభ ఫలితములను అనుభవించేటువంటి ఏ కార్యక్రమమైనా చేయదలుచుకున్నప్పుడు ఆ కార్యక్రమంలో ఆ కరణాన్ని కనుక మనం చూసి చేసుకున్నట్లయితే మనకు శుభ ఫలితాలు వస్తాయట. అందుకే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనేటువంటివి 5 కలిసినటువంటిదే పంచాంగం. ఈ పంచ అంగములు కలిసినటువంటిదే మనకు ఈ యొక్క సంవత్సరములలో చెప్పుకునేటువంటి ప్రతి విషయానికి మూల కారణమవుతుంది. ఈ యుగాది అనేటువంటిది ఏమిటయ్యా అంటే మనకు 4 యుగములు. ఈ 4 యుగాల్లో మనం ఈ సమయంలో మనం పాటిస్తుండేటువంటి ఈ కలియుగం, ఈ కలియుగం యొక్క ఆది ప్రారంభమే ఆ యుగాది. ఆ యుగాది నుండి మనం ఈ శుభ ఫలితాలనంతా పొందుతూ ఉంటాం. ఈ యుగాదిలో మొట్టమొదటి దినం మనం ఒక పండగలాగా చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటామయ్యా అంటే మన జీవితంలో పులుపు, ఉప్పు, కారము, తీపి, వగరు, చేదు అనేటువంటివి సమ్మేళనమైనటువంటి ఆ రోజు ఆ జీవితాలంతా కూడా కలుపుకుంటూ మనం సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఒకరోజు కష్టం వస్తుంది, కష్టం వచ్చిన రోజు అయ్యో కష్టం వచ్చిందే అని మనం ఆలోచించుకుంటూ ఉంటాం.
అదే సుఖం వచ్చిన రోజు బా ఎంత సుఖం వచ్చింది అని కష్టపడేవాణ్ణి చూచి మనం ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి ఈ మనస్థితి బాగలేనటువంటి వాడు కష్టపడేటువంటి వాడిని చూచి వాణ్ణి అవహేళన కూడా చేస్తాడు. అటువంటి అవహేళన చేయకుండా వాడికేదో కష్టం వచ్చింది మనం కూడా వాణ్ణి ఆదుకుందాం అనేటువంటి స్వాభావికమైనటువంటి మనస్తత్వం మనిషికి ఉండాలి. అది ఈ కాలంలో ఈ కలియుగంలో అది లోపించింది. ఇటువంటి కష్టాల సమ్మేళనమైనటువంటి ఈ జీవితం, ఈ సుఖాల సమ్మేళనమైనటువంటి ఈ జీవితం ఎందుకయ్యా ఈ సమ్మేళనం అనేటువంటి చెప్పామంటే కష్టాలు అనేక రకాలు, సుఖాలు అనేక రకాలు. కాబట్టి ఈ కష్ట సుఖాల సమ్మేళనమైనటువంటి ఈ జీవితంలో ఆ ఉగాది రోజు 6 రకములైనటువంటి రుచులు కలిగినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఆ ఉగాది రోజు పొద్దున్నే అభ్యంగన స్నానం చేసి ఈ 6 రుచులు కలిగినటువంటి ఆ వేపచేదు అనేటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత మనం దైనందిన కార్యక్రమాల్లో ఆహార వ్యవహారములు చూసుకుంటూ ఉంటాం. ఈ ఉగాది రోజు ఎవరైతే భగవంతుని యొక్క ధ్యానం చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మాకు శుభ ఫలితాలు కావాలి అని కోరుకుంటూ ఎవరైతే భగవంతుడి దగ్గర ఆ 6 రుచులు కలిగినటువంటి ఆ ప్రసాదాన్ని, ఆ ఉగాది పచ్చడిని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్లకు ఆ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఈ ఉగాది నాడు మనం నూతన వస్త్రములు కట్టుకొని ఆ రోజు ఆ నూతన వస్త్రములు కట్టుకున్న తర్వాత పెద్దవాళ్ళకి నమస్కరించుకున్నట్లయితే భగవంతుని కంటే కూడా ముందు ఆశీర్వచనం మనకిచ్చేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ యొక్క తల్లిదండ్రులు, పెద్దలు. కాబట్టి ఏ పండగ చేసుకున్నా, ఏ యొక్క కార్యక్రమం చేసుకున్నా కూడా మనం మాతాపితరులకు నమస్కారం చేసుకొని, పెద్దలకు నమస్కారం చేసుకొని ఆ తదుపరి ఏ కార్యక్రమం మనం నిర్వహించినా కూడా ఆ కార్యక్రమం శుభ ఫలితాలనిస్తుంది. అందుకే వేదంలో మనకు చెప్పబడున్నది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని వరుసలో చెప్పుకుంటూ మొట్టమొదటి దైవాలు ఎవరు? ఈ యొక్క అమ్మ, తర్వాత నాన్న, తర్వాత గురువు, తర్వాత దైవం. ఈ విషయాల్లో మనకు ముందు దేవతలైనటువంటి ఆ మాతాపితరులకంతా కూడా నమస్కరించుకొని ఆ రోజు వారి యొక్క ఆశీస్సుల చేత ఆ సంవత్సరం అంతా కూడా మనం శుభ ఫలితాలను పొందుతాం. మనకు ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభించుకొని సంవత్సరం మొత్తం కూడా ఒక నామధేయంతో చెప్పబడుతుంది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరుగా వ్యవహరింపబడుతూ 60 సంవత్సరములు మనకు చెప్పబడుతున్నాయి. ఈ 60 సంవత్సరములు పూర్తయిన తర్వాత మనకు షష్ఠి పూర్తి అనేటువంటిది చేసుకుంటాం. ఏమిటయ్యా అంటే షష్ఠి పూర్తి అనేటువంటిది ఏందయ్యా అంటే మానవుడి యొక్క ఆయుర్దాయ ప్రమాణం 120 సంవత్సరములు. దాంట్లో సగం ఈ యొక్క షష్ఠి పూర్తి అంటే పగటి కాలం, ఆ తదుపరి చీకటి కాలం అన్నట్లు ఆ 60 సంవత్సరములను సుఖాలను అనుభవించాము. 60 సంవత్సరముల తర్వాత మనం కొంత లేవలేని స్థితిలో
మన యొక్క సంతానములైనటువంటి వారు మనవల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అనేటువంటి ఉద్దేశ్యంతో పెద్దవాళ్ళు ఈ యొక్క షష్ఠి పూర్తి అనేటువంటిది నిర్ణయం చేసి మనకంతా కూడా గొప్ప విశేషంగా ఆ షష్ఠి పూర్తిని చెప్పారు. ఈ ఉగాది రోజు మనం ఎవరైతే సుఖప్రదంగా తమ బిడ్డలతో కలుపుకొని అందరూ ఆనందాన్ని అనుభవిస్తారో అలాగే వారి యొక్క జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది అని శాస్త్ర ప్రమాణం. ఈ ఉగాది నాడు ఆ దేవతలనంతా ప్రార్థన చేసుకొని ఆ వేప చేదును తీసుకొని ఆ రోజు పండగలాగా చేసుకున్నట్లయితే ఆ పండగ వాతావరణం వీరి యొక్క జీవితాంతం వారికి ఉండాలి అని భగవంతుని యొక్క అనుగ్రహం వాళ్లకు కలుగుతుంది. ఈ యొక్క సంవత్సరం మనం పరాభవనామ సంవత్సరం అనేటువంటి నామధేయంతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ పరాభవనామ సంవత్సరం మనకు మొట్టమొదటి దినమైనటువంటి ఏ వారంతో ప్రారంభమవుతుందో ఆ వారమునకు అధిష్టాన దేవత అయినటువంటి వాడు రాజు అవుతాడు. అలాగే మేష సంక్రాంతి ఏ రోజైతే ప్రారంభమవుతుందో ఆ దినం యొక్క అధిష్టాన వారాధిపతి మనకు మంత్రి అవుతారు. ఇలాగా రాజు మంత్రి మంచివాళ్ళు గనకైతే మనకు మంచి ఫలితాలంతా వస్తాయి అని శాస్త్రం. రాజు కంటే కూడా మంత్రి యొక్క ప్రాధాన్యత జాస్తిగా ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం గురువు మనకు అధిష్టాన దేవతగా ప్రారంభమై రాజు గురువుగా చెప్పబడుతున్నాడు ఈ పరాభవనామ సంవత్సరంలో. అలాగే మంత్రి అంగారకుడు. ఈ అంగారకుడు మనకు మంత్రిగా ఉన్నందువలన ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉంటాయి. అగ్ని భయం చాలా జాస్తిగా ఉంటుంది. రోగ భయం కూడా ఉంటూ ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు ఏమిటయ్యా అంటే అంగారకుడు మనకు ఈ రోగ నివారకుడు కాబట్టి మన శరీరంలో రక్త సంబంధమైనటువంటి దేవత కాబట్టి ఆయన వలన మనకు ఈ రోగ నివారణలు కూడా మనకు కలుగుతాయి. ఇటువంటి ఈ పరాభవనామ సంవత్సరంలో గురువు రాజైనందువలన ఈ సంవత్సరం పాడి పంటలు కూడా చాలా బాగా ఉంటాయి. ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మనకంతా క్షేమం కలుగుతుంది. అందుకే దేవోష్టిర్గురుస్త్రాత, దేవతలందరికి కోపం వస్తే గురువు రక్షిస్తాట. గురోర్వృష్టిర్న కదాచన అన్నట్టు ఎవరికైనా సరే గురువు గనక కోపం వస్తే ఎవరూ రక్షించేవారు ఉండరట. అట్లా ఈ సంవత్సరం మనకు ప్రథమ దిన అధిష్టాన దేవత అయినటువంటి ఆ గురువు యొక్క ఆశీర్వచనం చేత మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ గురువు మనకు ప్రధానంగా ఎంత రక్షకుడుగా అంటే గురువు శని వీళ్ళిద్దరికీ మరియు అంగారకుడికి వీళ్ళ ముగ్గురికి ఈ యొక్క స్థానములనట్టి ఈ స్థానములు మనం జన్మించినటువంటి రాశికి ముందు రాశి, తర్వాత రాశి, చతుర్థం అంటే 4వ రాశి, అలాగే అష్టమ రాశి, ఈ విధంగా ఆయా రాశి స్థితిని బట్టి మనకు కొంచెం ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు. ఏలినాటి శని అంటే మనం జన్మించినటువంటి ఆ యొక్క రాశికి ముందు రాశి, తర్వాత రాశి, ఈ 3ను
మొత్తం కలిపితే 7.5 సంవత్సరం. దాన్ని ఏలినాటి శని అంటారు. అలాగే గురువుకు కూడా ఉంటుంది, అలాగే అంగారకుడు కూడా ఉంటుంది. ఈ యొక్క అంగారకుడు మంత్రి అయినందువలన మనకు కొంచెం తారుమారుగా ఇబ్బంది ఫలితాలను కలిగిస్తున్నా కూడా మనకు ఈ గురువు యొక్క రక్షణ వల్ల మనకు ఎంతో శుభప్రదంగా ఉంటూ ఉంటుంది ఈ సంవత్సరం. ఈ గురువు అనేటువంటి వాడు మనకు కొంతకాలం ముందుకు వచ్చి, అంటే తాను ఉండేటువంటి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి, ఆ కర్కాటక రాశి నుంచి మరలా మిథునానికి వచ్చి మరలా ఆ గమనం కలుగుతూ ఉంటుంది. అలాగా ఈ ఉగాది నుంచి మనం ఆ గురువు యొక్క సంచారంలో మిథునంలో ఉండి మధ్యలో కర్కాటకానికి వచ్చి మరలా వెనక్కి వస్తాడు. ఈ విధంగా గురు సంచారం వలన మనకు క్షేమాలంతా పొందుతూ ఉంటాం. ఎప్పుడైనా సరే మనం ఒక శుభ ఫలితం కావాలి అంటే శుభప్రదమైనటువంటి ఆ దేవత వలనే మనకు లభిస్తుంది. మనకు గురువు అలాగే శుక్రుడు మనకు వీళ్ళిద్దరూ కూడా శుభ ఫలితాలనిచ్చేటువంటి దేవతలు. ఈ గురు శుక్రుల యొక్క అనుగ్రహం చేత మనం క్షేమాన్ని పొందుతాం. ఆ క్షేమాలను పొందడానికి మనం ఈ ఉగాది రోజు దేవతలను ప్రార్థించినట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత ఈ గురువు ఆ శుక్రుడి యొక్క సంచారం చేత మనం క్షేమాన్ని పొందుతాం. పైగా మనం ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు అనుకున్నప్పుడు మనం ధనానికి అధిష్టాన దేవత అయినటువంటి వారు మనకు శుక్రుడు. వైవాహిక పరంగా మనకు క్షేమాన్ని కల్పించేటువంటి వాడు శుక్రుడు. అట్లే ఈ గురువు మనకంతా కూడా ధన సంపదలని కూడా ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో చాలామంది అనుకుంటూ ఉంటారు, పరాభవ అనంగానే పరాభవమా, ఇది ఏంది ఈ సంవత్సరం పేరు అని అనుకుంటాం. కానీ సుఖప్రదమైనటువంటి పేరే కానీ ఇదేమిటి వేరే విరుద్ధమైనటువంటి పేరు కాదు. ఆ యొక్క సంవత్సర అధిష్టాన దేవతను బట్టే మనకు శుభ ఫలితాలు వస్తాయి. చూడండి, రాక్షసనామ సంవత్సరం, ఆ పేరులో రాక్షసత్వం ఉందా అంటే పేరుకే కానీ ఆ సంవత్సర అధిష్టాన దేవత అయినటువంటి ఆ వారాధిపతిని బట్టే మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. అందువల్ల 60 సంవత్సరములకు 60 పేర్లు కలిగినటువంటి ఈ ఉగాది దినాన మనం అందరం కూడా శుభ ఫలితాలను పొంది మనం క్షేమాన్ని పొందాలని ఆశిస్తూ ఉన్నాను.